హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే చేయట్లేదు. ఫుల్ వీడియో చేయట్లేదండి. ఏదో చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం వర్క్ ఎక్కువైందండి. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఒకటి జరిగింది. దానివల్ల చుట్టాలవన్నీ అందరూ రావడం, ఇంట్లో ఫంక్షన్ హడావుడి అదంతా ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయడానికైతే టైం కుదరలేదండి. అలాగే హోటల్ పని కూడా చేసుకోవాలి కాబట్టి ఒక పక్కన హోటల్ పని, ఒక పక్కన ఇంట్లో వచ్చిన వాళ్ళని కొంచెం చక్కబెట్టుకోవడం. తర్వాత వాళ్ళని బయటికి తీసుకెళ్ళానండి ఒక రోజుని. ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు వీడియోస్ తీయడానికైతే టైం కుదరలేదు. ఇక ఇప్పటి నుంచయితే కంటిన్యూగా చేద్దారనుకుంటున్నానండి. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకోకుండా ఉంటే గనక నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఒకళ్ళైతే నాకు ఎక్కువ కామెంట్ పెడతారండి. "అక్క నువ్వు డైలీ వీడియోస్ చెయ్యక్క" అనేసి. నేను చేయడానికే ట్రై చేస్తానండి. కానీ నాకు కొంచెం వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల, అందుకని నాకు తీయడానికైతే టైం కుదరతలేదండి. అందులోను ఇప్పుడు శీతాకాలం కాబట్టి నాకు ఈ చలనేది ఎక్కువుంటుందండి. చలికి తట్టుకోలేను నేను. అదే ఎండాకాలం అయితే ఎంత ఎండకైనా సరే నేను తట్టుకోగలనండి. కానీ శీతాకాలం అనేసరికి కొంచెం పనంటే భయపడతాను. చలికి ఎక్కువ చేయలేనండి నేను పని. అందుకని ఎక్కువ ఫాస్ట్‌గా అయితే అవ్వదు నాకు పని శీతాకాలం. చాలా స్లోగా అవుతుందండి. ఎందుకంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చొనుంటాను. చలికి గమ్మున లేవబుద్ధి అవ్వదు. పని చేయబుద్ధి అవ్వదు. అందుకని వీడియోస్ తీయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపుతలేదండి నేను. కానీ ఇప్పటి నుంచయితే పెడుతూనే ఉంటాను వీడియోస్ అయితేని. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూసేవాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఈరోజు నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. పొద్దుట లేసిన వెంటనే ముందుగా షాప్ ముందంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఇడ్లీలైతే వేసేసుకుంటానండి. స్టార్టింగ్‌లో ఫస్ట్ హోటల్‌లోకి రాగానే నేను చేసే పని ఇడ్లీ ఏయడం అండి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర టీ పెట్టేసి, ఎవరన్నా టీలకొచ్చి రెడీగా ఉంటారు కదా! వాళ్ళకైతే టీ ఇచ్చేసి, తర్వాత ఇడ్లీ బాక్స్‌లో నీళ్లేసేసుకొని, ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే వేసేసుకుంటాను. ఇడ్లీ పిండి కూడా నేను నైటే కలిపెట్టేసుకుంటాను కాబట్టి, పొద్దుట అంత శ్రమ ఉండదండి నాకు. ఇంకా ఆలుగడ్డలవన్నీ కూడా నైట్‌లోనే ఉడకబెట్టి ఉంచుకుంటాను. లేదంటే నేను పొద్దుటే లేసి ఇవన్నీ చేసుకోవాలంటే గనుక ఇంకా అసలు అవ్వనే అవ్వదండి నాకు పనైతేని. ఇలా కొన్ని నైట్‌లోనే రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి, ఇంకా లెగిసిన వెంటనే ఈ పనులవన్నీ కూడా చకచకా చేసేసుకుంటాను. మేము చేసే పని హోటల్ పని కాబట్టి ఎక్కువ పొయ్యి దగ్గరే ఉంటాను కాబట్టి పొయ్యి అంటించి ఇడ్లీ ఏసే వరకు కూడా ముందైతే చలిగా ఉంటదండి. ఈ ఇడ్లీ వేసి స్టవ్ దగ్గర ఉంటాను కాబట్టి కొంచెం చలనేది కొంచెం దగ్గుతది. షాప్‌లోంచి అయితే బయటికే రాబుద్దయ్యేదండి. బయటకొస్తే గనక ఎక్కువ చల్లగా ఉంటది కాబట్టి ఎక్కువ నేను లోపలే ఉంటాను. ఈ శీతాకాలం అయితే లోపల నుంచి అయితే ఇంక బయటికే రానండి. ఈ లోపల పనే ఎక్కువైతే చేసుకుంటూ ఉంటాను నేనైతేని. అదే ఎండాకాలం అయితే లోపల బాగా వేడొచ్చేస్తది కదా! లోపల ఎక్కువ సేపు ఉండలేమండి. అయినా సరే నేను పొయ్యి దగ్గరే ఉండి అన్నీ చేసుకుంటానండి. ఎందుకంటే ఎండాకాలం గాని, వర్షాకాలం గాని నాకసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ, ఈ శీతాకాలం వచ్చేసరికి మటుకు నేను చలికి ఎక్కువ పని చేయలేక కొంచెం భయపడిపోతానండి పనికి. పొద్దుటే లేవాలన్నా కష్టమే. మధ్యాహ్నం పడుకుంటాను కదా! ఒక గంట పడుకొని లేద్దారనుకున్నా గానీ, అలా కూడా లేవబుద్ధి అవ్వదండి. అయినా గానీ ఇంక తప్పనిసరని లెగిసి పనులైతే చేసుకుంటూ ఉంటాను. లేదంటే ఈ హోటల్ లేకపోతే గనక నాకింకా బద్ధకం వచ్చేసి లెక్కకుండా అలా పడుకునే ఉంటానేమో. చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా! ఫంక్షన్ ఉన్నా సరే హోటల్ అయితే బంద్ చేయలేదండి. ఫంక్షన్ రోజునొక్కటే హోటల్ బంద్ చేశాము. మిగతా రోజుల్లో అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉందండి. ఒకరోజు మటుకు ఉదయం పెట్టి సాయంత్రం అయితే బంద్ చేశామండి. ఆ ఒక్క పూట సాయంత్రం బంద్ చేసినందుకే గిరాకీ నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు నిన్నెందుకు పెట్టలేదు? నిన్న మేమొచ్చాము లేదని తిరిగెళ్ళిపోయామనేసి చాలామంది అడుగుతూనే ఉన్నారండి. డైలీ వచ్చేవాళ్ళుంటారు కదా! వాళ్ళకైతే ఇబ్బందండి. ఎప్పుడన్నా ఒక పూట పెట్టకపోయినా గానీ, వాళ్ళైతే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకనేసి హోటలయితే బంద్ జేయమండి. మాక్సిమం పెడతాము. ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడైతేనే షాపు అయితే తెరవమండి. ఆ ఒక్కరోజు అలాంటప్పుడే షాప్ బందుంటుంది. కానీ మేము వెళ్ళేటప్పుడు కూడా చెప్తాం కాబట్టి వాళ్ళకి, అలా వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందుండదండి. రేపటి నుంచి మేము షాప్ పెట్టము. 4 రోజులు ఊరెళ్తున్నాం అనేసి ముందుగానే చెప్తాం కాబట్టి వచ్చి తిరిగెళ్ళరండి వాళ్ళైతేని. ఎవరైనా సరే ఇలాగా డైలీ కస్టమర్లకైతే మనము షాప్ బంద్ చేసేటప్పుడు ఒక మాట చెప్పడం అనేది చాలా ముఖ్యమండి. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉంటారు. అందుకనేసి మేమెప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు రేపు షాప్ బంద్ ఉంటే గనక ఈరోజు ముందే చెప్తామండి. ఇడ్లీలైతే వేసేసాను కదా! ఇడ్లీలవన్నీ కూడా ఉడికిపోయినియి. ఇడ్లీలు ఉడికిపోయిన తర్వాత ఇంకా నా పని పూరీలేనండి. పూరీ దగ్గరే ఉంటాను ఇంక నేనైతే ఎక్కువ. పూరీలు చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఒక సైడ్ గిరాకొస్తూ ఉంటే, గిరాకు కూడా చూసుకుంటూ ఉంటాను కాబట్టి, అక్కడ ఇక్కడ కూడా కవర్ చేసుకుంటామండి.
ఇప్పుడైతే ఇంకా టైము 10 అయిపోతుంది. లాస్ట్‌కొచ్చేసిందండి. ఈరోజైతే గిరాకీ కూడా చాలా బాగా అయింది. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అనుకుంటా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మాకు వ్యాపారం మంచిగా జరగాలనేసి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలండి. వ్యాపారం ఎప్పుడు కూడా నాకు ఇలాగే మంచిగా జరగాలి. మేము చేసుకున్నవన్నీ కూడా అమ్ముడైపోతే సరిపోతుందండి. మిగిలిపోయినయి అంటే మనకు కొంచెం లాస్ ఒస్తుంది కాబట్టి మిగలకోకుండా చేసుకుంటాము. టైం చూసుకొని వేసుకుంటామండి. ఇడ్లీ అయినా సరే, ఏదైనా సరే. టైము అయిపోయిన తర్వాత వేసామంటే ఇంక తర్వాత గిరాకీ రాదు కాబట్టి, ఆ తర్వాత ఎక్కువ వేయమండి. టైం చూసుకొని ఈ టయానికి ఇంక గిరాకీ ఇంతొస్తుంది అనేసి ఒక అంచనా ఉంటుంది కాబట్టి, అంచనా ప్రకారంగానే వేసుకుంటాం మేము. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఒక వారం రోజులు నడిపిన తర్వాత మీకు తెలుస్తది. ఏ టైం వరకు గిరాకొస్తుంది. ఏ టయాన ఎంత గిరాకొస్తదనేది కూడా మీకు అర్థమవుతదండి. ఆ టయాన్ని బట్టి వేసుకోవాలి. టైం అయిపోయిన తర్వాత మీరు ఇడ్లీ అయ్యి ఎక్కువేసేసినా గానీ అవన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి టైం చూసుకొని వేసుకోవాలండి. ఆనియన్ దోసకొస్తే ఆనియన్ అయితే కట్ జేస్తున్నాను నేను. ఎందుకంటే ఆనియన్ మేము ముందుగానే కట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళమండి. దోసల్లోకి వేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ రేట్ పెరిగింది కాబట్టి ఆనియన్ దోస కూడా వేయట్లేదండి. ఎవరన్నా ఇంక తప్పదన్నప్పుడు అలాంటి వాళ్ళకి అప్పటికప్పుడు కట్ జేసి ఆనియన్ దోస అయితే వేస్తున్నాము. అదే అంతకుముందయితే ప్రతి దోసలోనూ కూడా ఆనియన్స్ అవి వేసేవాళ్ళమండి. అలాగే మిర్చి బజ్జీల్లో కూడా ఆనియన్స్ వేసేవాళ్ళము. ఈ మధ్యలో అయితే మిర్చి బజ్జీల్లో కూడా ఆనియన్స్ అయితే వేయట్లేదండి. ఎందుకంటే అన్నీ రేట్లు పెరిగిపోయినాయి గదా! మాకు కూడా అంత ఎక్కువ లాభం అయితే రావట్లేదండి. అందుకనేసి కొన్ని ఐటెమ్స్ అయితే తగ్గించుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం మేము. మా హోటల్‌లో గిరాకైతే ఉదయం 7కి స్టార్ట్ అయితే 10:30 వరకు ఉంటుందండి గట్టిగని. 10:30 తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. 11:30 వరకు అయితే నడిపిస్తామండి. పూరీలవన్నీ వేస్తాము. 11:30 తర్వాత ఇంకా పూరీలవన్నీ వేయడం అయితే ఆఫ్ జేస్తామండి. ఉన్నాయి మట్టుకు అమ్ముకుంటాము. ఎందుకంటే 12 వరకు వస్తారు గానీ ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా వస్తారు కాబట్టి ఇంకా తర్వాత ఎక్కువైతే వేసుకోమండి. 11:30 వరకు వేసుకుంటాము. తర్వాత ఇంకెయ్యము. అవున్న మట్టికి అమ్ముకొని మిగిలిపోయి ఉంటే గనక ఆ పక్కన ఎవరికన్నా ఇచ్చేసి ఇంకా షాప్ అయితే బంద్ జేసేస్తామండి. మేము 12కి షాప్ బంద్ జేస్తాము. తర్వాత నేను సామాన్లవన్నీ తోముకొని వచ్చేసరికి 12:30, 1 అవుతది. కొంతమంది అనుకుంటారండి హోటల్‌లో వాళ్ళు సంపాదిస్తారనుకుంటారు గానీ, దానికి తగ్గ పనైతే ఉంటుందండి. పనికి తగ్గ లాభం ఉంటుంది ఎవరికైనా సరే. కష్టపడితేనే ఏదన్నా వస్తది కదా! అందుకనేసి ఇంకా ఎంత పనైనా సరే అలాగే చేసుకుంటామండి. మా ఆయన, నేను ఇద్దరమే చేసుకుంటాము. మా బాబాయ్ ఉంటారండి. పొద్దుట కాసేపొస్తారు సాయం. తర్వాత ఆయన వేరే డ్యూటీకి వెళ్ళిపోతారు. పొద్దుటే వచ్చి కొన్ని చట్నీలు అవన్నీ కూడా కట్టేసి వెళ్ళిపోతారండి ఆయన. లేదంటే ఆయన రాకపోయుంటే గనక మాకింకా కష్టమైపోయేదేమో పని. ఆయన రావడం వల్ల మాకు కొంచెం సులువవుతుందండి. ఎందుకంటే మా బాబాయ్ వచ్చిన తర్వాత నేను పిల్లలకు వంట చేసుకోవడానికి వెళ్తాను. అప్పటి వరకు కూడా కర్రీ అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసేసుకొని ఉంచుకుంటానండి మా బాబాయ్ వచ్చే టయానికే. మా బాబాయ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి పిల్లలకి వంట చేసుకొని, వాళ్ళని రెడీ చేసి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అరగంట, ఒక గంట లోపైతే మళ్ళీ షాప్‌లోకొచ్చేయాలండి. ఆ టైంకైతే గిరాకీ ఎక్కువుంటుంది కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా చేసుకొని వచ్చేస్తాను. థాంక్ యూ ఫర్